దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం దేవుడు దయచేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని మరికొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ కృపతో మమ్మల్ని కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని ఉంచి నూతనమైన ఆశలతో మీరు ఉన్నప్పటికీ నాన్న మనుషులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, మా బ్రతుకులు ఎలా మార్చుకోమని మీ వాక్యం ద్వారా చెప్పారో తెలుసుకోకుండా, నేర్చుకోకుండా, మార్చుకోకుండా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి మీ వాక్యపు గద్దింపును, మనసుకు కావలసిన నీ వాక్యపు ధైర్యాన్ని వారికి దయచేసి వారిని మార్చమని, రక్షణకు నడిపించమని, మారి నీలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతు మాల్కుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి వాక్యం ద్వారా ఇంతవరకు పాత దాంట్లో కొత్తది, పాతది ఏది, కొత్తది ఏది, పాత జీవితము పాతగానే నడుస్తుందా, నూతన కాలంలో ఏమైనా మార్పు ఉందా అనే సంగతులు, ఎలా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. నిజమేనండి, దేవుడు ప్రతి మనిషిని ఎప్పుడు ఒకేలా ఉండాలని అనుకోడు. మనం గత రాత్రి కాలంలో 12 ఆ సమయాన్ని చూస్తే చాలామంది నూతన సంవత్సర సంబరాల్లో మునిగి తేలారు. వాళ్ళు మద్యం చేయి ఉండొచ్చు, లేకపోతే బాణసంచ కాలుస్తూ ఆనందమై ఉండొచ్చు, లేకపోతే దేవుని సన్నిధానాలకి, లేకపోతే యవ్వనస్తులు కూడి ఒక్కొక్క చోట సంబరాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. అయితే పాత సంవత్సరంలో ఉన్నది నూతన సంవత్సరంలో వాళ్ళకు ఉన్నదా? పాత సంవత్సరంలో ఏమున్నది, నూతన సంవత్సరంలో ఏముండాలి? ఏమంటే పాత అలవాట్లే ఉంటున్నాయా నూతన సంవత్సరంలో? పాత బ్రతుకులే బ్రతుకుతున్నారా నూతన సంవత్సరంలో? లేకపోతే మార్పు ఉందా? ఉండాలా లేకపోతే ఏంటి పరిస్థితి? ఏమంటే పాత సంవత్సరంలో అలాంటి బ్రతుకు నూతన సంవత్సరంలో ఉందనుకోండి, ఏ మార్పు లేదు. కాలం అయితే డేట్ మారుతుంది తప్ప మన జీవితంలో ఏ మార్పు లేదు. అయితే దేవుడు అలా ఉండమని కోరట్లేదు. ఏమంటే పాత జీవితం ఎప్పుడు అలాంటి మాటలేనా? నూతన కాలంలో మార్పు ఏమొద్దా? ఏమంటే పాపపు జీవితమేనా ఎప్పుడును? నూతనంగా మారొద్దా? ఎప్పుడు అలాంటి చెడు సంబంధమైన మాటల వైపే మన జీవితాలు వెళ్తున్నాయా? మరి నూతన సంవత్సరంలో మార్పు వద్దా? ఏమండి, ఎవరైనా వాక్యం సంఘానికి వెళ్తున్నారనుకోండి, పాటలు పాడమని చెప్తున్నారనుకోండి, భయం వాళ్ళకి. వాక్యం చదవమని చెప్తున్నారనుకోండి, భయం. ఏంటి, ఇంక మార్పు రాదా? మార్పు వద్దా? మరి నూతన సంవత్సరంలో ఏం కావాలి? ఎప్పుడు అలాగే ఉంటామా? ప్రార్థన చేయమంటే బాధ చాలామందికి, వాక్యం చదవమంటే భయపడతారు. పాత సంవత్సరంలో ఉందండి అలాంటి స్థితి. మరి నూతన సంవత్సరంలో ఏ మార్పు ఉంది? ఏమంటే దేవుని దగ్గరకు వచ్చి పాడాలన్నా కూడా పాడలేకపోతున్నారు. దేవుని ముందు నిలబడి దేవుని మాటలు చెప్పడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. అంతేందుకంటే దేవుని కానుక ఇవ్వడానికి కూడా వెనకబడిపోతున్నారు. దేవుడు అన్నిటి విషయాల్లో మార్పు కోరుతున్నాడు. పాత జీవితం, పాత రోత జీవితం నూతన సంవత్సరంలో మీకు వద్దు. ఏమంటే దేవుని వాక్యం వినడానికి, పరిగెత్తడానికి పాత సంవత్సరంలో వెళ్ళలేకపోయాం, మరి నూతన సంవత్సరంలో వెళ్దామా? దేవుడు కోరుతున్నాడండి. పాత సంవత్సరంలో ఎక్కడెక్కడ పరిగెట్టామో, సినిమాలనా, షికార్లనా, ఏయో ప్రాంతాలు చూడాలనా, అంటే దేనికి నీ అడుగు ముందుకేసింది? దేవుని వాక్యం వైపా, లోక జీవితం వైపా? మరి పాత సంవత్సరం గతించిపోయింది, నూతన సంవత్సరంలో అయినా మార్పు ఉందా? మార్చుకుంటారా? మార్చుకుందామా? ఏమండి, చాలామంది ఎదుటి వాళ్ళు పోల్చుకుని వాళ్ళు చాలా బాగున్నారు, పాత సంవత్సరంలో చాలా బాగున్నారు, వాళ్ళ నేను ఉండాలి అని అనుకుంటుంటారు. ఎప్పుడు ఎదుటి వాడిని పోల్చుకుని మనం పాడైపోకూడదు. నూతన సంవత్సరంలో వచ్చాం, నీకు కలిగిన వాటితో తృప్తి పొందుతున్నావా? పాత సంవత్సరంలో అయితే తృప్తి లేదు నీ జీవితానికి, ఎప్పుడు అలాగే అనుకుంటున్నావు, నాకేమీ లేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదు. మరి నూతన సంవత్సరంలో అదే మాటలు ఉంటాయా? అదే జీవితం ఉందా? మరి ఎక్కడ ఉంటుంది నీ నూతనత్వం? ఏమండి, ఇంకా చూడండి, ఇంకా ఆలోచించుకుంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటారు. ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు ఎక్కువ.
గత సంవత్సరం అంతా, పాత సంవత్సరం అంతా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని పర సంబంధమైన వాటిని పక్కకు పెట్టేస్తున్నారు. మరి భూ సంబంధమైన పాత జీవితాన్ని ఈ నూతన కాలమానంలో నూతన సంవత్సరంలోకి తీసుకొస్తున్నావా? మరి నూతనత్వ జీవితాన్ని నువ్వు పొందుకుంటున్నావా? ఆలోచించండి. ఏమండి, ఈ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు సరి చూసుకోలేని పిల్లలు ఉన్నారు. పాత సంవత్సరంలో మరి నూతన సంవత్సరంలో మార్పు ఉందా? ప్రేమ లేదండి చాలామందికి. ఎదుట వ్యక్తుల పట్ల, ఎదుట ఉన్న వారి పట్ల, లేకపోతే బంధువుల పట్ల, కుటుంబస్తుల పట్ల కొంతమంది కలహాలు. పాత సంవత్సరం నడిచిపోయింది, అప్పుడు అలాగే ఉన్నారు, మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటారా? ఇప్పుడు కూడా అలాగే ఉంటారా? ఏమంటే భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడరు. గత సంవత్సరంలో ఇలాంటి జీవితమే నడిచారు, ఇప్పుడు కూడా అదే తత్వమే. మరి ఏది నూతనత్వం? ఏది ఉందండి నూతనత్వం? ఎన్నెన్నో ప్రార్థనలకు వెళ్తారు, మార్పు ఉండదు. ఎంతో ఈ సంవత్సరం అంతా పొడుగున ఆరాధనలకు వచ్చారు, సంవత్సరం అంతా పొడుగున కూడుకులకి వెళ్తున్నారు, మార్పు ఉండలేదు. మరి నూతన సంవత్సరంలో ఏమైనా మార్పు వస్తుందా? మార్పు ఉంటుందా? ఏమండి, ఆలోచించండి. నూతన సంవత్సరంలో ఏ మార్పు కావాలని దేవుడు కోరుతున్నాడో, ఎలా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడో, మనం ఎలా మారితే దేవుడు ఇష్టపడతాడో ఆలోచించండి. ప్రొద్దున్నే లేచి పాత సంవత్సరంలో ఏం చేసాం? కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది కైని తింటారు, కొంతమంది న్యూస్ పేపర్ చూస్తారు, కొంతమంది వాళ్ళ ఇష్టం ఇంకా ఏవో పనులు, వాళ్ళకున్న సంబంధమైన పనులన్నింటిలో నిమగ్నం అయిపోతారు. మరి నూతన సంవత్సరంలో ఏదైనా మార్పు ఉందా? బైబిల్ చదువుదాం, ప్రొద్దున లేచి బైబిల్ చదివే అలవాటు నేర్చుకుందాం, ప్రార్థన చేసే అలవాటు నేర్చుకుందాం, దేవునితో గడిచే సమయం ఎంతో కొంత ఉదయాన్నే దేవునికి ఇద్దామని ఆలోచన ఈ నూతన సంవత్సరంలో ఉంటుందా? ఉండదా? అదే పాత జీవితంలో ఎలా అయితే మీరు జీవిస్తూ పొద్దున్న లేచి పనులు చేసుకుని, వంట చేసుకుని, తిని, మళ్ళీ రెస్ట్ తీసుకుని, మళ్ళీ పనులు చేసుకుని, వంట చేసుకుని, తిని, పడుకుని, మళ్ళీ పొద్దున్న లేచి, ఇదేనా? యథావిధిగా అదే రోజుల్లో పాత సంవత్సరంలో గడుస్తున్నట్టుగానే ఈ నూతన సంవత్సరంలో గడిచింది అనుకోండి, ఏమాత్రం నూతన సంవత్సరానికి విలువంటూ లేదు. నిజంగా ఇందాక తమ్ముడు చదువుతూ లెక్క అప్పచెప్పాలన్నాడు చూడండి. అంటే పాత సంవత్సరం నువ్వేం చేసావు, కొత్త సంవత్సరంలో ఏం చేయబోతున్నావు? చాలామంది లెక్కలు రాసుకోరండి. ఏ పనులైనా, ఏమంటే దేవుడి సంబంధమైన పనులు కూడా రాసుకోవద్దా? మరి దేవుడు అంటున్నాడు లెక్క అడుగుతాను అంటున్నాడు, మరి నువ్వు ఎందుకు రాసుకోవు? నేను చేస్తాను దేవుని పని కదా అని అనుకున్నావు అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? అంటే ప్రజలు చేయకుండా నువ్వు దాస్తున్నావంటే అక్కడ ఏదో, అంటే నీ పనులే నువ్వు దాచుకోకూడదు, నీ పనులే నువ్వు లెక్క పెట్టుకోవాలంటే దేవుని పనులు ఎంత లెక్క పెట్టాలి, ఇంకా ఎంత జాగ్రత్తగా చూడాలి. అవును కదండి, దేవుని పనుల్లో మరింత జాగ్రత్తగా. అందుకనే మీరు ప్రతి విషయంలో లెక్క అప్పచెప్పాలి. అది ఏ పనైనా దేవుని విషయంలో, ఏ సంబంధమైనా, ఏదైనా చేస్తున్నా మీరు. అందుకే దేవుడు అంటాడు, మనకి బలం లేదు, ఆ శక్తి లేదు, ఆ జ్ఞానం లేదు. అవి మనం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఒకసారి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయవని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. అంటే సహకారం అందించాల్సిన విషయం. పాత సంవత్సరం సహకారం లేదు దేవుని వాక్యం విషయంలో. ఎక్కడైనా చిన్న కూడుకుంటుందేమో, వాక్యం చెబుదాం, ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చుంటారేమో అనిపిస్తుంటుంది నాకు. అది లేదు. సహకారం అందించే ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నామో వాళ్ళు సహకారం అందించాలి. దేనికి తెలుసా? సువార్తకి. ఆ సువార్తకి సహకారం అందిస్తే ఆ వార్త పక్కన వాళ్ళు వింటారు. వాళ్ళ ద్వారా ఎవరొక్కరో దేవుని సన్నిధానానికి రావడం జరుగుతుంది. వెళ్తున్నాం. పాత జీవితంలో కూడా అలా గడిచింది. లాస్ట్ ఇయర్లో, న్యూ ఇయర్లో కూడా అలా ఉండకూడదు, మార్చుకోవాలి. ఎన్నో అడ్డంకులు ఉంటాయి మనకి, వాటన్నిటినీ మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు అవకాశం ఇస్తాడంట. నిజమైన సహకారుల పేర్లు
ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎందుకు రాసుకుంటాడు ఆయన? కొంతమంది అయితే రాసుకోమంటున్నారు కదండి, మాకు వద్దు లెక్కలో, నేనేది చేసినా కరెక్టే అని అనుకుని వెళ్ళిపోతున్నారు. తప్పండి అది. దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతారని బైబిల్లో రాస్తూ, దాన్ని చదువుతూ, దాన్ని చెబుతూ ఉన్న వాళ్ళు కూడా ఎంత పాడైపోతున్నారండి దేవుని ఎదుట. ఎంత తప్పండి అది. అనుకుంటారంతే, దేవుడు మాత్రం ఊరుకోడు. దేవుడు ప్రతిదానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. సిద్ధంగా. ఏమండి, ఇక్కడ చూద్దాం. ఇంకా గత సంవత్సరంలో మనం ఎన్నెన్నో విషయాల్లో చాలా తప్పులు చేసాం. వాటన్నిటిలో మనకున్న దాంతో అతిశయించాం. మనం నిజంగా గర్వపడాలంటే, నిజంగా మనకు ఒక అతిశయోక్తి ఉండాలంటే దేని పట్ల ఉండాలి మనకి? చూడండి, ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను ముగించేస్తాను త్వరగానే. 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును నాయను. ఎవరో? ఒకవేళ నీకు ఏదన్నా గర్వపడాలి నీ జీవితంలో అనుకుంటే ఎవరి పట్ల తెలుసా? దేవుడు పట్ల. ఎందుకు? ఆయన ఏం చేశాడు? నీకు విమోచకుడు, నిన్ను విడిపించాడు. నీకు ఆయన మూలంగా జ్ఞానం వచ్చింది. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో. నా జీవితం నూతన సంవత్సరంలోకి వచ్చింది, ఎలా బ్రతుకు మార్చుకోవాలో ఎలా తెలిసింది నీకు? దేవుని మూలంగానే. ఏమంటే పరిశుద్ధత ఇచ్చాడు. దేవుని సంఘంతో మనం పాల్పొందులు పొందుతున్నామంటే మనల్ని ఏమన్నారంటే పరిశుద్ధులు. అంటే పరిశుద్ధులు తీర్చిన ఆయన యందు మనం అతిశయించాలి. కానీ నాకున్న శక్తితో, నాకున్న డబ్బో, నాకున్న బలమో, నాకున్న జ్ఞానమో, నేను చేస్తున్న వాటి బట్టో ఎప్పుడూ అతిశయించకూడదు. అందుకే అతిశయిస్తే నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి నేను అతిశయించాలి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అతిశయించాలి. నేను కాబట్టి చేశానని అన్నాం అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు పడిపోతాం. నేను కాబట్టే చేస్తున్నాను, నాకు ఈ శక్తి ఉంది కాబట్టి చేస్తున్నాను అన్నాం అనుకోండి, తప్పు. ఎందుకంటే దేవుడు అంటాడు ఏలియా అంటాడు, నేను తప్ప ఎవరు లేనే అంటే, బయలుకు మొక్కని ఎంతమంది? 1000 మంది పెట్టుకున్నాడంట ఆయన. బయలుకు మొక్కని 1000 మంది నా చెంత ఉన్నారయ్యా. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కనే గొప్ప అని. చాలామంది అలా అనుకుంటున్నారండి. నేను కాబట్టి ఇన్ని చేసుకొస్తున్నాను. లేదు, ఈ నూతన సంవత్సరంలో మార్పు ఉండాలండి. అవన్నీ దేవుడు కోరుకోవట్లే. నీ గొప్పనే, నీ ఘనతనే నువ్వు అనుకున్న స్థితిలో దేవుడు మారుతాడో అంటే, నాకొక ఆలోచన, నాకొక థాట్ ఉంది, దాన్ని బట్టి దేవుడు మారిపోవాలంటే ఊరుకుంటాడా? దేవుడేమో తనకో థాట్ ఉంది. ఆయన రక్షణ, ఆయన కృప, ఆయన లోకానికి ఇస్తున్న ఆదరణ, ఆ మాటలు వేరు. నువ్వేమనుకుని ఆ విషయాలు పట్టుకొచ్చి దేవుడికి అతికించావనుకోండి, దేవుడు ఆనందపడతాడా అండి? అతిశయిస్తాడు. నువ్వు ఒకవేళ నీ అతిశయం అలా ఉందనుకోండి, ఫెయిల్ దేవుని ఎదుట. ఇంకా చూస్తే ఒకసారి గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మన ఆత్మీయ జీవిత విషయంలో ఇలాంటి వాటిని మనం చేర్చుకుంటూ, మనం సరి చేసుకుంటూ బలపడాలండి. 6వ అధ్యాయం 10వ వచనం చదువు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దేని పట్ల అతిశయం ఉండాలి మనకి? ఇంకా నూతన సంవత్సరంలో వచ్చాం. మనం ఉండాల్సింది మన శక్తినో, మన జ్ఞానాన్ని బట్టో కాదు. మనకున్న ఆధారం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శిలువ. ఎందుకని? శిలువలో ఏమొచ్చింది మనకి? రక్షణ. శిలువలో ఏమొచ్చింది మనకి? పాప విమోచన. శిలువలో ఏం కలిగిందో తెలుసా? మరణాన్ని గెలిచే స్థితి. శిలువలో ఏమొచ్చిందో తెలుసా? అందుకే అలువని బట్టి నేను అతిశయిస్తానంటున్నాడు పౌలు గారు. నువ్వు ఒకవేళ అతిశయించాల్సి ఉంటే వ్యక్తిత్వంగా, నువ్వు ఒకవేళ గర్వపడాలనుకుంటే నీ బట్టి కాదు, నీకున్న దాన్ని బట్టి కాదు, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి కాదు. ఒకవేళ అవన్నీ ఏమి చేసినా దేవుడు నీకు ఇచ్చిన కృపని నమ్మి ఆయన పాదాల చెంత ఉండాలి. అంత తగ్గించుకోవాలి. అదే యేసుక్రీస్తు వారు కూడా నాకు ఉన్నది కదా, నేను వేలాది దూతల పరివారంతో వస్తానని లోకంలోకి రాలేదు. ఆయనకున్న శక్తిని చూపించుకోలేదు ప్రపంచానికి. ఎప్పుడు చూపించాడో తెలుసా? మరణాన్ని తిరిగి లేచిన తర్వాత. మనుషులు కూడా అలాగే ఉండాలి. విశ్వాసులు, సేవకులు అందరం కూడా అలాగే ఉండాలి. మనమందరము
ఏదో నాకున్న దాన్ని బట్టి, నాకున్న వాక్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించాను అనుకోండి, పడిపోతాం. దేవుని బట్టే అతిశయించాలి. ఆయన మన కొరకు కార్చిన శిలువ రక్తంలో, శిలువలో కార్చిన శిలువను జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలంట. ఎలాంటి ఆయన ఈ శిలువను ఎత్తుకోవడం ఏంటి? నా పాపాల కోసం. అంత ఆలోచించాలండి. ఇంకా చూస్తే మనకొక ఇతరుల గురించి కూడా మనకు కొన్ని లక్షణాలు మనలో అలవర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో మన ఆత్మీయంగా కొన్ని వాటిని మార్చుకోవాలి. ఇంకా ఇతరుల గురించి కూడా కొన్ని వాటిని మనం మన జీవితాల్లో మార్చుకోవాల్సి ఉన్నాయి. సంఘంగా, సమాజంగా, సేవకుడిగా, స్వార్థికులుగా, లేకపోతే మన సంఘ సభ్యులుగా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడై ఉన్నాను. ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచయం ఘనపరుచుచున్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా శారీరక సంబంధమైన విషయాలు ఎప్పుడు మాట్లాడరు పౌలు గారు. ఏంటి దేవుడు ఏంటి అసలు బైబిల్ అంటే కూడా ఎప్పుడు కూడా రక్షణ. ఈ సంవత్సరం, గత పాతగా సంవత్సరంలో రక్షణ విషయంలో మనం ఎంత శ్రమపడ్డామో ఇతరులను రక్షించడంలో ఆలోచించండి. ఆయన తన పరిచయం ఘనపరుచుకుంటున్నాడంట. ఎలాగా? ఇతరులను రక్షించడంలో. నా సువార్త నా బంధువుల్లో, నా కుటుంబస్తుల్లో, నా వంశములలో, అంటే ఎవరైతే వాళ్ళు గర్వపడుతున్నారో ఇశ్రాయేలీలని, వాళ్ళందరూ మార్పు పొందాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. అట్లీస్ట్ మనం ఈ మాట ద్వారా మనకుండే హెచ్చరిక ఏంటో తెలుసా? మనం ఎంతమందిని రక్షించబోతున్నాం ఈ సంవత్సరంలో? పాత సంవత్సరం లాగానే, అంతకుముందు సంవత్సరం లాగానే ఎప్పుడు అలాగే మామూలుగా వెళ్ళిపోదామా? ఈ సంవత్సరంలో ఏమంటే నేను దేవుని వద్దకు ఒక వ్యక్తి రావడానికి నేను తీసుకుని వచ్చానండి దేవుని దగ్గరికి, లేకపోతే కూర్చోబెట్టానండి దేవుని వాక్యం వినిపింపజేయడానికి, నా ఇంటి దగ్గర కూర్చోబెట్టానండి మాటలు చెప్పించడానికి. ఇలాంటి తీర్మానం ఉన్నదా ఇతరుల పట్ల? ఎందుకని చెప్పనండి? ఎందుకంటే చాలామందికి ఇంకా కూడా సువార్త అందలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి, 1వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపేను. సంఘం ఏర్పడింది ఇక్కడ. ఎందుకు? నేనున్నాను ఇక్కడ. ఎందుకు వచ్చాను? వాక్యం చెప్పడానికి, సువార్త చెప్తున్నాను మీకు. ఇలా అనేక మందికి మనం సంఘం ద్వారా ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. అది మానేసాం. గత సంవత్సరం అయితే ఏం లేదు సువార్త కార్యక్రమాలు. దేవుని చిత్తం అయితే ఈ నూతన సంవత్సరంలో ఆ నూతనత్వం వస్తే బాగుండని అనుకుంటున్నాను మన సంఘం ద్వారా. అలాంటి పరిస్థితులు దేవుడు సమకూర్చాలి, ఆలోచింపజేయాలి, అలాంటి ఆలోచన పుట్టించాలని కోరుతున్నాను. ఇక్కడే కాదండి, ప్రతి చోట కూడా సువార్త ఆగిపోయింది. ఏవో కార్యక్రమాలు వాళ్ళ సొంతవి, అవన్నీ దేవుడికి ఇష్టమా లేదా అనేది ఆలోచించడం వదిలేస్తున్నారు. దేవుడికి ఇష్టపూర్వకంగానే ఈ పనులు చేస్తున్నానా, దేవుడు ఇష్టమైనట్టుగానే ఈ వాక్యం ద్వారా చెబుతున్నాడా, అవి వదిలేశారు. నా ఇష్టం అన్నట్టుగానే వెళ్ళిపోతున్నాం. అలా వద్దు, మార్చుకుందాం. సువార్తను అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు? అనేక మంది ఆత్మలు వచ్చినాయి అనుకోండి, ఆత్మలు బలపడతాయి. ఇక్కడ ఇంకొక ఆత్మలు వస్తాయి. ఇంకా అనేక మంది ఆత్మలుగా ఉన్న ఈ మనుషులందరూ కూడి దేవుడు స్తుతించడం కావాలా? ఏమీ లేకుండా స్తుతించడం కావాలా దేవునికి? అనేక మందిగా కావాలి కదండి దేవునికి. ఎవరు లేకుండా సంఘం ఉండటం మంచిదా? ఆలోచించండి. అందుకే ఒక్క వ్యక్తి అయినా రక్షింపబడితే అంతకంటే సంతోషం సంఘానికి ఏమీ లేదు. అందుకే ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలంటే వారిని రక్షించేవారుగా ఉండాలి. ఇంకా మనం విశ్వాసంలో ఒక క్రమాన్ని పాటిస్తూ ముందుకు కొనసాగిపోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటికే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపూర్తుంది. ఎందుకు చెప్పనా? చాలామంది సంఘాలకి, మనదైతే లేదు కానీ భోజనాల కాడ, ఇట్ల కాడ దెబ్బలాట్లు, ఇబ్బందులు, ఇక్కట్లు, క్రమం లేదు. సంఘాల్లో దెబ్బలాట్లు, తిని కాడ దెబ్బలాట్లే, ఏదైనా గౌరవం ఇవ్వకపోయినా దెబ్బలాట్లే, లేకపోతే మైకిచ్చి పాట పాడించలేదని దెబ్బలాట్లు.
ఏం లేదు తెలుసా, సంఘానికి క్రమం లేదు. క్రమం లేని చోట ఏముంటుంది తెలుసా? అక్రమం ఉంటుంది. అక్రమం ఉన్న చోట దేవుడు ఉంటాడా? మరి ఏంటండి ఇది? ఇలాంటి పరిస్థితులు సంఘాలలో. అయితే ఎక్కడికి వెళ్తుంది క్రైస్తవ సమాజం? క్రైస్తవ లోకంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎలా వెళ్తున్నాం ఆలోచించండి. మనం దేవుడి సమకూడుతున్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. పాత సంవత్సరంలో లేవు, కొత్త సంవత్సరంలో నేర్చుకోండి. పాత సంవత్సరంలో చెడు ఉంది, మార్చుకోండి. పాత సంవత్సరంలో ఇలాంటి బ్రతుకుంది, మార్చుకోండి. పాత సంవత్సరంలో ఎప్పుడు చెడు ఆలోచనలే, చెడు చూపులే, చెడు ప్రవర్తనలే, మార్చుకోండి నూతన సంవత్సరంలో. అది నూతనం సంవత్సరం యొక్క విలువ అదండి. అంతేగాని అప్పుడున్న చోట ఇప్పుడు ఉన్నామనుకోండి, అప్పుడున్న మాటలు ఇప్పుడు ఉన్నాయనుకోండి, అప్పుడున్న ప్రవర్తన ఇప్పుడు ఉన్నదనుకోండి, ఏ మార్పు లేని నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఏ మాత్రము లాభము కానీ దానికి వచ్చే విలువ కానీ ఏమీ లేదు. ఏదో ఆ క్షణం ఆ మాట వచ్చే సంతోషం. నిజంగా వెళ్ళండి. న్యూ ఇయర్ చెప్పలేదని బాధపడే వాళ్ళు ఉంటారు చాలామంది. నాకు న్యూ ఇయర్ చెప్పలేదు రాడు. ఏదో నూతనత్వమైన జీవితం నీలో కనపడాలని దేవుడు కోరుతుంటే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలీదు, హ్యాపీ క్రిస్మస్. కొత్త దాని నీ జీవితంలోకి ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలీదు, హ్యాపీ న్యూ ఇయర్. ఇదేనా దేవుడు కోరుతుంటాయి? ఇదేనండి దేవుడు అడుగుతుంది మనల్ని? ఎప్పుడు ఇలాగే ఉందామా, మార్చుకుందామా? నిజంగా గత లాస్ట్ నైట్ ఒక స్త్రీ వచ్చి నేను మారడానికి దేవుడు ఈ సంవత్సరంలో, అదండి దేవుడికి కావాల్సిన గొప్పతనం, అదండి దేవుడికి అడిగేది. నిజంగా అలాంటి మార్పు, అలాంటి రక్షణ దేవుడు సంఘంలో చూడాలనుకుంటున్నాడో, సమాజంలో కోరుతున్నాడు. అంటే సమాజానికి తెలియాలంటే ఎవరు చెప్పాలి? సంఘమే చెప్పాలి. సంఘం చెప్పలేని సమాజానికి ఎలా తెలుస్తుంది? ఈ గోడలు వెళ్ళి మాట్లాడతాయా? గోడలు కట్టేశారు, వెళ్ళి మాట్లాడతాయి సమాజంతో? మరి ఏం కిటికీలు వెళ్ళి మాట్లాడతాయా? గుమ్మాలు వెళ్ళి మాట్లాడతాయా? ఈ మైకులు వెళ్ళి మాట్లాడతాయా? అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాయా? ఈ ఫ్యాన్లు వెళ్ళి చెప్తాయా? ఈ లైట్లు వెళ్ళి చెప్తాయా వాక్యము? దేవుడు అంటే ఏంటో సమాజానికి ఎవరు చెప్పాలి? నోట్లో మాట ఉన్నవాడు, నాలుగున్నవాడు మనిషే చెప్పాలి. ఆ మనిషి ఏమో ఇక్కడే ఉండిపోతాను అనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఏమండి? లెక్క పెట్టడా? భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచుతున్నారా? పర సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారా? పర సంబంధమైన వాటి మీద పెడితే, పర సంబంధమైనవి ఏంటి తెలుసా? లోకంలో ఆత్మలు. వాటిని చేకూర్చు, సంఘానికి కష్టపడి వాటి కోసం బలం చేకూర్చుకో. దానికోసం ఎంత కష్టపడతావో, ఎంత విలువ పెడతావో, ఎంత ఖర్చు పెడతావో అదంతా రాస్తాడు దేవుడు. అంతేగాని నీ స్వాభావికమైన విషయాల్లో ఖర్చు పెట్టి, స్వాభావికమైన విషయాలతో నువ్వు ఆనందపడిపోయి ఇదే నిజం అనుకున్నావు అనుకోండి, దేవుడు సంతోషము అస్సలు ఉండదు. నిజమా కాదా? అవునండి. వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. పౌలు గారు యేసుక్రీస్తు వారి ద్వారా ఎంతమంది రక్షింపబడాలో వాళ్ళ కోసమంట నాదంతా వచ్చిన బాధ, ఇబ్బంది, ఇక్కడిని వాటి శ్రమనంతటిని ఓర్చుకునంట వెళ్ళి చెప్తున్నానంట మాటలు. ఎందుకని? నా ద్వారా ఎవరు మారాలని దేవుడు రాసిపెట్టాడు. నీ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు రాశాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనం చేయాల్సిన పనులు వేరే పెట్టుకుంటాం. ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలను, ఈ సంవత్సరం ఏమంటే ఇంకొకటి ఏదో పనులు పెళ్లి చేయాలనో, ఈ సంవత్సరం మరొక చదువు చదవాలనో, ఈ సంవత్సరం మరొక వ్యాపారం పెట్టాలనో, ఈ సంవత్సరం పాత సంవత్సరంలో పాడైపోయిన చూడండి. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో కొత్త వ్యాపారం పెట్టి, కొత్త పని పెట్టి నేను జాగ్రత్తగా బ్రతకాలని నీ బాహ్య సంబంధమైన ఈ శరీర సంబంధమైన వాటి కోసం ఎంత కష్టపడడానికి ఆలోచిస్తున్నావే, మరి ఆత్మను బలపరచుకోవడానికి ఎంత కష్టపడుతున్నావు, ఎంత సమయం పెడుతున్నావు? ఈ సంవత్సరంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు? ఎప్పుడైనా మనం అందరం ప్రణాళిక చేసిన వచ్చామో చాలామందికి వాగ్దానాలు ఇచ్చేస్తారండి. రాత్రి కూడా చాలామంది వాగ్దానాలు వచ్చారని స్టేటస్లో పెట్టారు, నేను చూశాను. వాగ్దానాలు వచ్చి ఏంటి తెలుసా? దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడి నడిపించి అభివృద్ధి చేయును. అబ్బా, చాలా మంచిది వచ్చింది, చదివేశారు, అయిపోయింది, పక్క పెట్టేస్తారు. ఈ వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానాలన్నీ ఏముంటాయి తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక,
దేవుడు నీకు స్వస్థత ఇచ్చునుగాక, నువ్వు ఏదైతే కోల్పోయావో గత కాలంలో అది పొందుకునుగాక, ఇవే ఉంటాయి. మరి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు వచ్చిన శాపం నీ మీదకి వచ్చునుగాక అనే వాక్యం ఉంది. అది ఎందుకు రాసుకోరు? అది రాసుకుంటారా? రాసుకోరు. దేవుడు ఏదైతే దేవుడు నేను కోరుతున్నాడో, నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడో, అలా ఉండకపోతే నీవు ఈ సంవత్సరంలో అరకాండుకు దగ్గర అయిపోతున్నావని రాయబడి ఉందే. ఆ మాటలు ఎందుకు చదవట్లేదు? అవి ఎందుకు రాసుకోరు? ఎందుకు చెప్పనా? అవి చెప్తే ఎవరు కూడా సంఘానికి రారు. అవి చెప్పి వచ్చి కంగారైపోతారు. నిజంగా అలాంటి వాక్యాలు పెట్టండి బాబు, నిజంగా పెడితే అలాంటి వాక్యాలు పెట్టాలి. ఇదిగో ఈ సంవత్సరం నా జీవితంలో దేవుడు ఏదో మార్పు కోరుతున్నాడు అనే ఆలోచన రావాలి, ఏదో నా నుంచి కోరుతున్నాడనే ఒక తృష్ణ రావాలి మనిషికి చదువుతున్నప్పుడు. అలా ఉంటలే. పాత సంవత్సరంలో నాకు ప్రాత వాగ్దానం ఏముందో తెలుసా? ఆ రోజు ఐశ్వర్యాన్ని నీకు కలిగిస్తానని చెప్పాడు. నిజమే, నాకు ఇజ్రాయెల్ వెళ్ళాను అని చెప్పుకున్నాడు అక్కడ. ఈ సంవత్సరంలోకి వచ్చినప్పుడు గంట మరి అప్పుడు ఐశ్వర్యం అన్నాడు, ఇప్పుడు ఏమిస్తాడు? ఇంకోటి ఏదో బలం చేకూరుతుంటే బలహీనతలు బాధపడిపోయి ఈ సంవత్సరం ఇంకో అనారోగ్యాలతో పట్టి పీడిస్తున్న వారిని దేవుడు ఎలా అయితే స్వస్థపరిచాడు, నేను స్వస్థపరచబోతున్నాడని వచ్చిందనుకోండి, అమ్మ బాబాయ్ అయితే నాకున్న బలహీనత ఆ మాటతోటే మొత్తం శక్తి వచ్చేసినట్టు ఉంటుంది నిజంగా. కానీ అవి కాదండి, మనిషికి పాపం అనే రోగం నుంచి విడుదల కలిగించే మాటలు అనేకం ఉన్నాయి ఈ గ్రంథంలో. వాటిని చెప్పుకోవాలండి, వాటిని ఇవ్వాలండి. ఈరోజు ఏంటి దేవుడు ఇలా మాట్లాడండి నాతోటి, ఈ వచనం చదువుతుంటే నాలో ఉన్న తప్పు కనబడుతుంది ఏంటి అని ఆలోచింపచేయాలి ఆ మాట. అలాంటి మాటలు ఉన్నాయనుకోండి, వెంటనే రియలైజ్ అయ్యి అట్లీస్ట్ భయపడుతూనే దేవుని దగ్గర వస్తారండి. మార్చుకోండి, సమయాన్ని మార్చుకోండి దేవుని సన్నిధానం రావడంలో. గత కాలంలో దేవుని సన్నిధానానికి లేట్. నూతన సంవత్సరంలో మార్పు ఉంటే నిజంగా దేవుడు మీలో నూతనత్వాన్ని చూస్తాడు. అది కోరుతున్నాడు. పాత సంవత్సరంలో ఎప్పుడు మాటలు చెడు మాటలే, నూతన సంవత్సరంలో మార్చేసుకోండి. అది నూతనత్వం నీ నుంచి కోరుతున్నాడు దేవుడు. ఆ మార్పు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు సంఘంగా మనం ఉన్నామంటే నూతన సంవత్సరం కాలమేనండి, టైంలోనే మార్పు. మనిషిలో ఏ మార్పు లేదనుకోండి, ఏ విలువ లేదు. మనిషిలో ఏ మార్పు రాలేదనుకోండి, ఏ మాత్రము ఆ మార్పులో ఆ యొక్క నూతనత్వంలో దేవుడు సంతోషించడు, మన యందే సంతోషిస్తాడు. ఒకవేళ దేవుడు ఆనందించాలనుకోండి, ఒక పాపి మార్పు పొంది రక్షణ పొందినప్పుడే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునంట. ఎక్కువ ఆలోచించండి, ఎక్కువ సంతోషాన్ని ఇద్దామా దేవునికి? పాత సంవత్సరంలో బాధపడినట్టు దేవుడు ఈ సంవత్సరం కూడా బాధపడిన, ఎప్పుడు లేటుగా వస్తారు, పాటలు టైంకి కూడా రారు అని అనుకుంటున్నాం అనుకోండి, ఈ సంవత్సరం కూడా అంతే, ఏం తేడా లేదు అని అనుకున్నారు అనుకోండి, మనసులో నూతనత్వానికి ఏమీ తేడా లేదు. చేసుకోవడం దండగా, ఈరోజు కూర్చోవడం దండగా అయిపోద్ది. పాత సంవత్సరంలో ఉన్న జీవిత విధానాలే, ఆ మాటలే, ఆ పద్ధతులే, ఆ చూపులే ఉన్నాయనుకోండి, ఏమాత్రం తేడా లేదు, రాలేదు నూతనత్వం నీ జీవితంలోకి. నూతన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం నువ్వు అర్హురాలు కాదు. ఒకవేళ చెప్పుకోవాలంటే నువ్వు జీవితాన్ని మార్చి చూపించి దేవునికి, సంఘానికి, సమాజానికి అప్పుడు నూతన సంవత్సరాన్ని ప్రకటించుకో. అప్పుడు గొప్పది, అది గొప్పదండి దేవుడు కోరుకునేది. అలాంటి వారుగా నన్ను మనందరినీ కోరుతున్నాడు దేవుడు. ఉందాం, అలాగా మార్చుకుందాం, సరి చేసుకుందాం. ఎప్పటిలాగానే బ్రతికేసి నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోవట్లేడు. సంఘానికి వస్తున్నారా? ఇంకా బలపడండి. సంఘంలో కొనసాగుతున్నారా? ఇంకా స్థిరంగా నిలబడండి. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని ప్రార్థనలో బలపడండి, ప్రార్థించండి ఎక్కువ సంఘం కోసం, ఈ సంఘాన్ని అభివృద్ధిపరచడం కోసం, అనేక మంది ఆత్మలు నడిపించడానికి. దేవా, నా ద్వారా ఈ సంవత్సరంలో ఏ తోవ చూపిస్తున్నావు నువ్వు? అడగండి దేవుని. అలా అడుగుదాం, మార్చుకుందాం, సరి చేసుకుందాం. ఇంకా ముగించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన సంగతులతో మాతో మాట్లాడారు. నిజమేనాయనా, నీ వాక్యం చాలా గొప్పది. మేమందరూ శారీరక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎవరు ఆలోచిస్తారా అని మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నూతన సంవత్సరము శుభాకాంక్షలు చెప్పుకుంటున్న ప్రతి మనిషిలో ఎక్కడ నూతనత్వం ఉంది? అదే పాత బ్రతుకు కదా. అప్పుడున్న త్రాగుడే ఇప్పుడు ఉంటే ఏ మార్పు ఉన్నది? అప్పుడున్న జీవితంలో తండ్రి, అప్పుడున్న వ్యసనాలే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉంటే ఏం మార్పు ఉందయా అని
కోరుతున్నారు నాయన. అవన్నీ తెలుసుకుని మార్పు పొందడానికి, ఒకవేళ మా జీవితాల్లో ఏదైనా మీకు విరుద్ధమైన, మీకు వ్యతిరేకమైన భావనలు, అలాంటి జీవితాలు మాలో ఉంటే మార్చి ఈ నూతన సంవత్సరంలో నూతనత్వంగా మీరు కోరుకున్న విధంగా బ్రతకడానికి మమ్మల్ని సంసిద్ధులు చేసి బలపరిచి నడిపించమని కోరుతూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారిపేట బ్రతమాలుకుని వేడుకొచ్చు ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.